తెలంగాణ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయి శుభవార్తను తెలియజేయడం జరిగింది. ఎప్పుడా అని వేచి చూస్తున్న ఆసరా పింఛన్లకు తెరలేపింది. ఈ ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు బ్యాంకుల్లో జమ కాబోతున్నాయా? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా వీడియో చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ ప్రజలు, నా శ్రేయోభిలాషులు వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. తద్వారా మిత్రులారా, ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యి తెలంగాణ ప్రభుత్వ పథకాలకు కూడా మీరు కూడా పొందే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు ఏప్రిల్ 21 నుండి ఇంట్లో ఇద్దరికి బ్యాంకుల్లో జమ. ఈ పత్రాలు ఇవ్వండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆసరా పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుంది. కావున ఎలక్షన్ కమిషన్ ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా సరైన సమయాన ఈ ఏప్రిల్ 21 నుంచి మే 1 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు, 12,750 గ్రామాల్లో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగించాలని ప్రారంభిస్తా ఉంది. మరి అందరూ అంటున్న విధంగా బ్యాంకుల్లో జమ అవుతాయా ఈ నెల ఆసరా పింఛన్లు? మరి బ్యాంకింగ్ లో జమ అయితే బ్యాంకు అకౌంట్ మన ఖాతాలు ఇంకా ఇవ్వలేం కదా అని చాలా మందికి వస్తున్న సందిగ్ధతకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల ఆసరా పింఛన్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుంది. కావున బ్యాంక్ అకౌంట్లలో వేయడం పాసిబుల్ కాదు. ప్రతి ఒక్కరికి కూడా పోస్ట్ ఆఫీస్ దగ్గరనే ఈ 3 నెలల ఆసరా పింఛన్ల పంపిణీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల ఆసరా పింఛన్లు ఒకేసారి ఇస్తారా, లేకపోతే ప్రతి నెల వేరువేరుగా ఇస్తుందా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏప్రిల్ నెల ఏప్రిల్ మాసంలో, మార్చి మే మాసంలో, జూన్ మాసంలో ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఈ ఆసరా పింఛన్ల పంపిణీ కోసం ఆసరా పింఛన్ల బుక్ మాత్రం తీసుకొని వెళ్ళకండి. ఎందుకంటే దానిపైన రాష్ట్ర సీఎం రేవంత్ అన్న ఫోటో ఉంటుంది కాబట్టి ఎన్నికల నియమావళి ప్రకారం, ఎన్నికల విధి విధానాల ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రతి ఒక్క పథకానికి ప్రజా ప్రభుత్వ నాయకుల యొక్క ఫోటోలు ఉన్న పత్రాలు మాత్రం తీసుకొని వెళ్ళకూడదు. మరి ఏం తీసుకొని వెళ్ళాలంటే సదరం సర్టిఫికేట్ కానీ, లేకపోతే ఆధార్ కార్డు కానీ, లేకపోతే రేషన్ కార్డు కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రామాణిక పథకంలోని కార్డుల నుంచి ఏది తీసుకొని వెళ్ళినా ఆ లిస్ట్ లో మన నేమ్ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకొని మాత్రమే ఆసరా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది. మరి 2016 4,016 రూపాయలని, ఈ 2016 రూపాయలని 4,016 రూపాయలకి, 4,016 రూపాయలని 6,016 రూపాయలకి పెంచిన తెలంగాణ సీఎం రేవంత్ అన్న మరి పెంచిన ఆసరా పింఛన్ల పంపిణీ జరుగుతుందా, పాత ఆసరా పింఛన్ల పంపిణీ జరుగుతుందా అంటే పాత ఆసరా పింఛన్ల పంపిణీ మాత్రమే జరుగుతుంది. మరి పెంచిన ఆసరా పింఛన్ల పంపిణీ ఈ 2 నెలల్లో మేలో జరిగే పోలింగ్ కంటే ముందే, అంటే ఏప్రిల్, మే, జూన్ లో జరిగే పోలింగ్ కంటే ముందే మనకు పెరిగిన ఆసరా పింఛన్లను ఇచ్చే యోచనలో ప్రజాప్రభుత్వం అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన 132 రోజుల పైచిలుకు రోజులు గడుస్తున్నా పెరిగిన ఆసరా పింఛన్లు రాలేదు, రైతు రుణమాఫీ రాలేదు. ఈ రెండింటిపైన ప్రజాప్రభుత్వం రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు అందరికీ ఇచ్చేస్తాను, 2 లక్షలు ఒకే దఫాలా అని నిన్న ప్రకటించిన సంగతి తెలిసింది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు 2,500, రైతన్నలకు రైతు బంధు, రైతు రుణమాఫీ, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆసరా పింఛన్లు సరైన సమయాన, సరైన రీతిలో ఇవ్వాలని కోరుకుందాం. మిత్రులారా, మన దగ్గరున్న ఓటు హక్కును ఓటు ఆయుధంగా ఉపయోగించి మనల్ని 5 సంవత్సరాలు పరిపాలించే ప్రజా నాయకులకు మాత్రమే ఓటు హక్కులు వేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్,
జై భారత్.